వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. కూటమి పాలనలో ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దానికి నిన్న జరిగిన నూతన సంవత్సర వేడుకలే నిదర్శనమని తెలిపారు. నిడదవోలు మండలం సూరాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు హాజరై రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారికంగా రాజముద్రతో అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని పథకాలు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న వివాదాస్పద అంశాలను పక్కన పెట్టి ఈసారి అధికారిక ప్రభుత్వ రాజముద్రలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పాస్ పుస్తకాలను రూపొందించారని అన్నారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలో రీసర్వే చేసి 13,477 పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు క్రమ పద్ధతిలో అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సూరాపురం నుంచి ప్రారంభించడం ఎంతో శుభప్రదంగా ఉందని తెలిపారు. ప్రతి రైతుకు ఈ పట్టాదారు పాసు పుస్తకం ద్వారా పూర్తి హక్కు కలిగి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న పాస్ పుస్తకాల్లో తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని, పుస్తకంలో తప్పులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు నాయక్, కూటమి నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. రావాల్సిందిగా కూర్చున్నాం. రైతు సమస్య ఇది. రైతు పూర్వం నుంచి వచ్చినటువంటి భూమి ఇది. ఆ ఓన్లీ ఈ కార్యక్రమం అన్నది పట్టాదారు పాస్ పుస్తకాల కంపెనీ కార్యక్రమం కాదు. మన సొసైటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఒక పాయింట్ అడిగారు, మా తేడాలు ఉన్నాయి ఏంటని. అవన్నీ పరిష్కరించడానికే ఈ వేదిక. మళ్ళీ రీసర్వే అని ఇవాళ మళ్ళీ ఇవాళ అనగానే సత్యప్రసాద్ గారు కూడా దాని మీద ఇది చేస్తూ ఏమున్నా కరెక్షన్స్ అన్ని చేస్తాం. ఇక్కడ రైతాంగం కూడా మీకు ఓకే సరిపోయింది, కరెక్టే, ఇంతకంటా లేదు అని సంతృప్తి కనుక మీకు ఉంటే సంతకం పెట్టేసి తీసేసుకోండి. కానీ మీకు లేదు, నాకు 5 సెంట్లు 10 సెంట్లు అన్యాయంగా పోయిందని ఉంటే మీరు సంతకం పెట్టకుండా నాకు మళ్ళీ రీసర్వే చేయమనంటే అధికారులు చెయ్యాలి, సర్వేలు చెయ్యాలి. చెయ్యకపోతే కూడా మేమందరం మీకు అందుబాటుగా ఉంటాం. ఏ రకంగా చేయించాలన్నది మనం చేయించుకుందామని చెప్పి మీకు మనవి చేస్తాం. ఎంచేతంటే ముఖ్యమంత్రి గారు పదే రెవెన్యూ సమస్యలు అని మాట్లాడేది ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గ్రావిటీ ఏంటో రైతు బిడ్డలుగా మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ పరిష్కరించాలి. కింది స్థాయి అధికారులు కానీ, పై స్థాయి అధికారులు కానీ మా సహకారం కూడా ఏం కావాలో చూద్దాం. ఓన్లీ పాస్బుక్ ఇవ్వడమే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతగారితో వాళ్ళ నాన్నగారితో ఇచ్చినట్టు ఆయన ఫోటో వేసుకుని ఇచ్చాడు. ఇప్పుడు అట్లా ఇవ్వరు. ఇది ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే ఉద్దేశం మీద ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే ఏదైతే రాజముద్ర ఉందో ఆ రాజముద్ర ముద్రీకరించి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలే కాదు, రెవెన్యూ విషయంలో మనకి ఇంకేమైనా సమస్యలు వచ్చినా మీకు కావాల్స్తే మీకు అందుబాటుగా తోడుగా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ఉంటాం. ఎక్కడా తప్పు చేయమని, డీవియేట్ అయిపోమని, లేకపోతే అడ్డగోలుగా వెళ్ళమని మేము ఎవరూ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని చూసుకుని రైతాంగం సమస్య వస్తే మాత్రం మనం పాజిటివ్ గా తీసుకుని పాజిటివ్ గా చెయ్యాలి. మిత్రుడు ఏదైతే అడిగారో అలాంటి విషయాల కోసమే ఇవాళ గ్రామ సభలు. ఈ గ్రామ సభల ద్వారా అలాంటి సమస్యలు కూడా ఏమైనా ఉంటే మీరు పరిష్కారం చేసుకునేటటువంటి విధంగా ఇది చేయాలని చెప్పి, అలాగే మరొకసారి ఈ పండుగలు కలుస్తామో కూడా లేదు కూడా మళ్ళీ తెలియదు. కాబట్టి మరి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ ప్రభుత్వం అయినా సరే మీ సొంత పొలానికి మీకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఇలా ఉండాలి. ఇక్కడ మన నాన్నగారు మన తాతగారు సంపాదించిన పొలానికి ఎవరి ఫోటో పెట్టుకునేటువంటి పరిస్థితి కర్మ మనకైంది, అవునా కాదా? అందుకే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాల్ని కేవలం రాజముద్రతోటి, అంటే మన అధికారికంగా ప్రభుత్వం యొక్క ముద్రతోటి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడే శేషారావు గారు సవివరంగా చెప్పారు చాలా విషయాలు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం అనేటువంటిది మనకి ఏ కార్యక్రమం ఆ భూమి మీద చేసుకోవాలన్నా, ఆ భూమిని ఉపయోగించుకుని ఏ రకమైనటువంటి లోన్ పొందాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నా మనకు ఒక రాజపత్రం ఈ పట్టాదారు పాస్ పుస్తకం. దీన్ని ఇవాళ నిడదవోలు మండలంలో 6,000 పైచిలకు పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే జరిగినటువంటివి 6,900 చిల్లర. వాటిని మనం పంపిణీ చేస్తా ఉన్నాం ఈ 7 రోజుల్లో. అదేవిధంగా మనకి గుండ్రాజవరం మండలంలో 3,000 పైచిలకు, అదేవిధంగా పెరవల మండలంలో 2,000 పైచిలకు వెరసి 13,477 పట్టాదారు పాస్ పుస్తకాల్ని రీసర్వే చేసి క్రమ పద్ధతిలో మీకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి శుభారంభం మీ సూరాపురం గ్రామం నుంచి చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీని ప్రకారం రీసర్వే చేసేమనేటువంటి మాట వారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఇది మీ భూమి అని దఖలుపడినటువంటి భూమికి సంబంధించి దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం ద్వారా మీ అందరికీ పూర్తి స్థాయిలో దాని మీద అధికారాన్ని దఖలుపరచడం అనేటువంటి మాటని ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లుగా కొంత ఏదైనా హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని మనం ఖచ్చితంగా వారి దృష్టిలో పెట్టి, అధికారులను దృష్టిలో పెట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. శేషారావు గారు చెప్పినట్లుగా ఎవరైనా సరే సరిగ్గా లేకపోయినా మనకేదో పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది కదా సంతకం పెట్టేద్దాం అనేటువంటి మాట కాకుండా ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పొలం తాలూకు హద్దులు, దాని యొక్క సర్వే నెంబరు, దానికి సంబంధించిన విస్తీర్ణం ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని దాని ప్రకారమే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే చిన్న ఇబ్బంది ఉంటే వెంటనే అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళండి. అధికారులు తప్పనిసరిగా దాన్ని సరిదిద్దాలనేటువంటి మాట వారికి చెప్తున్నాం. ఒకవేళ అలా జరగడం లేదనేటువంటి భావన మీకుంటే మీకు సపోర్ట్ గా నిలబడి మీకు న్యాయం చేయడానికి మేమున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా ఒక ఉదాహరణ చెప్పారు ఇందాక. నిజంగా ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నటువంటి ఒక సమస్య ఏంటంటే జంగారెడ్డిగూడలో మాకు ఉమ్మడి ఆస్తుంది. మా చిన్నాన్న గారికి 5% ఎలవెన్స్, మా చిన్నాన్న గారికి మాకు అది మా తాతగారి నుంచి సంక్రమించినటువంటి ఆస్తి. మా తాతగారు ఇదే నిడదవోలులో కూడా గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేశారు. ఓల్డెన్ డేస్ లోనే MBBS చదివారు మా తాతగారు. ఆయన ద్వారా మాకు వచ్చినటువంటి ఆస్తిలో మా చిన్నాన్న గారికి మా బ్రదర్ కి ఇద్దరికి కూడా బానే అవన్నీ కూడా ఆన్లైన్ అయిపోయినాయి. ఆ బుక్స్ వచ్చేసినాయి. నాది వచ్చేటప్పటికి నాకు ఉన్నటువంటి ల్యాండ్ అందులో నాకు వచ్చిన వాట 5 ఎకరాలు. దానికి సంబంధించి ల్యాండ్ ఉంది, అక్కడ అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, పైగా మాకు పూర్వం నుంచి వచ్చింది. అది మాత్రం ఎక్కడా కూడా ఈ ఆన్లైన్ అవ్వటం లేదు. నేను మంత్రిని అయిన తర్వాత కూడా అయ్యా నేను కూడా మంత్రిని అండి నా పనన్నా చేసి పెట్టినంటే ఇందాక శేషారావు గారు చెప్పినట్లుగా టెక్నికల్ గా 5% అలవెన్స్ ఏదో చెప్పారు ఇందాక. అది నాకు పెద్దగా పూర్తిగా తెలియదు, కానీ అది ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఇవ్వలేకపోతుందా, టెక్నికల్ గా సరిదిద్ది మళ్ళీ రీసర్వే చేసిన తర్వాత మాత్రం ఇవ్వగలుగుతాం అని చెప్పి 2 సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు. ఇది మనకి రెవెన్యూలో వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు. ఇవి మన సొంత పొలం పూర్వం నుంచి మాకు కొత్తగా మనం సంపాదించింది కాదు. పూర్వం మా తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ల్యాండ్ లో నాకు అది నా పేరు మీదకి అది ఆన్లైన్ అవడానికి కానీ ఆ బుక్ రావడానికి కానీ నాకే ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవి కొంచెం మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇలా చాలా చోట్ల
కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మనం క్రమబద్ధీకరించడానికే ఇవాళ మళ్ళీ ఈ రెవెన్యూ సదస్సులు కానీ ఇవాళ దీంతో పాటు స్వామిత్వ అనేటువంటి ఇంకో కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. స్వామిత్వంలో వచ్చేటప్పటికి గ్రామ కంఠం ఏదైతే ఉందో, గ్రామ కంఠంలో ఇల్లు ఎక్కడ ఉంది, కామన్ గ్రామ కంఠం భూమి ఏదైతే ఉంది, ఇవన్నిటిని కూడా అందులో పొందుపరిచి వాటిని అన్యాక్రాంతం చేయకుండా ఉండడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాంతో పాటు 22A మీరందరూ కూడా చాలా మంది ఇందులో ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు. 22A కింద రిజిస్టర్ చేసినటువంటివి దాన్ని మనం ఏ రకమైనటువంటి క్రయ విక్రయాలు జరగకూడదు అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. 22A మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా దాన్ని వెంటనే క్లియర్ చేసేసి న్యాయబద్ధంగా ఎవరికి రావాలో వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టండి, రిజిస్ట్రేషన్స్ చేయించండి అనేటువంటి మాట చెబితే మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లాకి సంబంధించి ఆయన మొత్తం రెవెన్యూ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి అందులో ఎవరికైతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ఒకే రోజున వందలాది కార్యక్రమాల్ని క్లియర్ చేసినటువంటి సందర్భం కూడా మీకు మనవి చేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా మొత్తంగా చూసుకుంటే సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నాం మనం. అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు అంతకంటే అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఒక రెవెన్యూ దగ్గరికి వచ్చేటప్పటికే చాలా ఇబ్బందులు ఇవాళ కూడా ఉండిపోయింది. ఇది ఎప్పుడో బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి ఈ రెవెన్యూ రికార్డులు కానివ్వండి, ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, ఇవాళ మనకి పొలం తాలూకు ఇబ్బందులే ప్రధానమైనటువంటి అంశాలు. ల్యాండ్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు వాళ్ళతో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ పరంగా ఉండేటువంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టమని, ఎక్కడైతే రైతులకి న్యాయబద్ధంగా ఉండాల్సినటువంటి వారికి లీగల్ గా వచ్చినటువంటి పొలాలు ఉన్నాయో వాటిని వారికి దఖలపరిచే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయమని చెప్పి మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్తా ఉంటారు. మనందరికీ తెలిసి ప్రతిమా విషయాలు ఏదో రకంగా మనం సాల్వ్ చేసుకోగలుగుతున్నాం, కానీ ఇవాళకి కూడా సర్వేలు, రీసర్వేలు, రీసర్వేలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితమైనటువంటి ఫుల్ ప్రూఫ్ అంటారు, ఆ ఫుల్ ప్రూఫ్ అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరగకుండా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకి కూడా ఉంది. మనం ప్రత్యేకంగా కోరేది ఏంటంటే మీరు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ప్రలోభాలకి లోనవ్వద్దు. 100% కూడా ఖచ్చితమైనటువంటి కాగితం ఏదైతే ఉంటుందో చట్ట ప్రకారం వారికి రావాల్సినవి ఏవైతే ఉంటాయో రైతులకి, సాధారణంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు నేను చూస్తా ఉన్నాను, ఎక్కడో ఒక 10%, 5% తప్పితే 90% రైతులందరూ కూడా చిన్నకారు సన్నకారు రైతులు. వీళ్ళందరికీ ఉన్నటువంటి కమతాలు కూడా చాలా తక్కువ, ఆ ల్యాండ్ హోల్డింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ల్యాండ్ హోల్డింగ్ తక్కువ ఉన్న వాళ్ళు ఆ ఉన్న దాంట్లోనే 5 సెంట్లు 10 సెంట్లు పోతే ఇంక వాళ్ళకి మిగిలిది ఏముంటుంది అనేటువంటి బాధ వాళ్ళందరికీ ఉంటుంది. దయచేసి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనం ఖచ్చితత్వాన్ని మనం మెయింటైన్ చేయడానికి కృషి చేయాల్సిందిగా అధికారులు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. దాంతో పాటు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ ఇబ్బందులను అధిగమించడానికి మా సహకారం అవసరమైతే 100% కూడా నేను గాని శేషారావు గారు గాని మీకు పూర్తిగా అండదండలుగా ఉంటాం, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం అనేటువంటి మాటని మళ్ళీ తెలియజేస్తూ, ఇవాళ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలని మీరు ఎవరైతే ఎంతమంది 160 మందికి మనం ఈ గ్రామంలో ఇస్తా ఉన్నాం, అంటే 166 మందికి ఇవాళ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చూసుకుని ఎక్కడైతే ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలని మీ అందరికీ అందించడానికి మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అమ్మ ఇలాగ ఓకే, డన్ డన్. అవును నుంచోబెట్టండి, ఇక్కడ పైన కూర్చోబెట్టండి. ధనలక్ష్మి గారు ఓకే, డన్ సార్. ఓకే సార్. సచివతి గారు ఓకే సార్. కోటేశ్వరరావు గారు, రాంబాబు గారు, ఓకే సార్. నా ముఖం మీద తేకన్నా. ఓకే డన్ సార్. సార్ ఒకసారి సార్ ఓకే.